హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి డ్రెస్ ప్యాంట్ ఉంటుంది కదండి, బాటమ్, అది ఎలా స్టిచ్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఇది వచ్చేసి పైన పీస్ అనమాట, పైన పట్టీ ఉంటుంది కదా అది. ఇది కింద పార్ట్. ముందుగా పైన బెల్ట్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇవి 2 పీసెస్ని రైట్ సైడ్ ఇట్లా ఓపెన్ చేసి రైట్ సైడ్కి పెట్టేసుకొని రెండింటిని ఇట్లా రైట్ సైడ్ పెట్టుకొని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మిడిల్లో ఒక టక్ ఇచ్చాం కదా, అక్కడ నుంచి కరెక్ట్గా చూసుకొని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేసుకోండి. ఇట్లా డబల్ స్టిచ్ వేసుకోవాలండి. ప్రతి పార్ట్కి కూడా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా డబల్ స్టిచ్ వేసుకుంటే గట్టిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ కూడా కొంచెం 1/2 ఇంచ్ కంటే కూడా కొద్దిగా గ్యాప్ ఉండేలాగా స్టిచ్ వేసుకోండి. ఎందుకంటే ఇట్లా ఫోల్డ్ చేసి లోపల వైపుకి ఇట్లా స్టిచ్ వేసుకుంటాం, దానికోసం. ఇక్కడ 1 ఇంచ్ వరకు ఇట్లా స్టిచ్ వేసుకొని దానికి మళ్ళీ 1 ఇంచ్ ఇట్లా గ్యాప్ ఇచ్చి అక్కడ నుంచి మరలా స్టిచ్ వేసుకోండి. మనము నాడాని ఎక్కించుకోవడం కోసం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ సేమ్ అదే విధంగా డబల్ స్టిచ్ దాని మీద 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా ఇట్లా స్టిచ్ వేసుకొని మళ్ళీ 1 ఇంచ్ గ్యాప్ అనేది ఉంచుకొని అక్కడ నుంచి స్ట్రైట్గా స్టిచ్ వేసుకోండి. ఈ విధంగా స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసేసి 2 సైడ్స్ కూడా లోపలికి ఫోల్డ్ చేసి ఇలా కుట్టుకోవాలి. ఈ విధంగా ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుందండి. ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా స్టిచ్ వేసుకోండి. మనం బొందు గబక్కన లాగినా కూడా కుట్లు ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట ఇలా స్టిచ్ వేసుకుంటే. ఈ విధంగా స్టిచ్ వేసి నీడిల్ని కిందకి దించేసి అక్కడ ఇట్లా రివర్స్లో మళ్ళీ ఇటువైపు కూడా ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ రండి. ఇలా స్టిచ్ వేసుకున్నాక పైన మనం నాడా ఎక్కించుకోవడం కోసం 1 ఇంచ్ గ్యాప్ తోటి ఇట్లా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇట్లా ఫ్రంట్ సైడ్ కింద మనం గ్యాప్ ఇచ్చాం కదా, అది ఇట్లా ఫ్రంట్ సైడ్కి వస్తుంది. ఇక్కడ నుంచి ఇట్లా 1 ఇంచ్ గ్యాప్ తోటి నాడా కుట్టుకోవడం కోసం ఇలా స్టిచ్ వేసుకోవాలి. క్లాత్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కోరంచులు ఉంటే ఇలాగా పెట్టి స్టిచ్ వేసుకోండి. మీకు అంచు రాకుండా కనుక క్లాత్ వచ్చినట్టయితే ఫోల్డ్ చేసి 1/2 ఇంచ్ లోపలికి ఇలా కుట్టు వేసుకోండి. అప్పుడు మనం అక్కడ 1/4 క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట. ఈ విధంగా డబుల్ స్టిచ్ అయితే వేసేయండి. ఇక్కడ రఫ్ తీసి కట్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి కింద పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కాలు పట్టీని స్టిచ్ చేసుకోవాలండి. కాలు పట్టీ స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ 1.5 ఇంచ్ గ్యాప్ తోటి మనం పట్టీ అనేది ఇట్లాగా కట్ చేసి ఉంచుకుంటాం కదా, దీనికి మనం బకరం పీస్ అనేది వేసుకుంటే కాలుకి కింద స్టిఫ్గా నించున్నట్టు ఉంటుందన్నమాట, జారిపోకుండా. దానికోసం 1.5 ఇంచ్ మనం బెల్ట్ తీసుకున్నాం కదా, ఈ బకరం పీస్ వచ్చేసి 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. అటుపావు ఇటుపావు ఖర్చుల కోసం క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటామన్నమాట. ఇది వచ్చేసి ఇట్లా బకరం పీస్ని 1 ఇంచ్ గ్యాప్లో ఇట్లా కట్ చేసుకోండి. అదేవిధంగా కాలు లెంత్ని బట్టి కింద కాలు పట్టీ అనేది తీసుకోవాలండి. మీకు కావాలంటే ఈ వీడియో కటింగ్ వీడియో పెట్టమంటే కటింగ్ వీడియో కూడా పెడతాను. ఈ విధంగా ఇట్లా దీన్ని మీ దగ్గర ఐరన్ బాక్స్ కనుక ఉంటే ఈ పట్టీ మీద ఇట్లా మెరుపు ఉంటుంది కదా బకరం పీస్కి, దాన్ని పెట్టి ఆ మెరుపు సైడ్న క్లాత్ వైపు పెట్టేసి
ఐరన్ చేసుకోండి. నేనైతే ఇక్కడ స్టిచ్ వేస్తున్నాను. ఐరన్ చేసాక కూడా ఇట్లా పావించిని ఈ బక్రం పీస్ వైపు పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేస్తే ఒక సైడే వేయాలండి స్టిచ్. ఇంకొక సైడ్ అనేది మనము ప్యాంట్ క్లాత్కి పెట్టేసి స్టిచ్ వేసుకుంటాం. ఈ విధంగా రెండో పీస్ కూడా ఇట్లాగా లోపల వైపు ఇట్లాగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేయండి. ఎక్స్ట్రా పీస్ని ఇట్లా కట్ చేసేయండి. దీన్ని కాలుకి ఎలా కాలు దగ్గర ఎట్లాగా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. రెండు పీసులు ఇలా రెడీ చేసుకొని ఈ కింద పార్ట్ మెయిన్ క్లాత్ వైపు ఇట్లా పెట్టుకొని రైట్ సైడ్ అనమాట పావించి ఒక సైడ్ ఫోల్డ్ చేసాం కదా, ఒక సైడ్ వదిలేసాం కదా, ఆ ఒక సైడ్ వదిలేసిందని ఇట్లాగా పావించి గ్యాప్ తోటి సేమ్ ఎంత లెంత్ అవుతుందో అలాగా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి. చివరి వరకు ఇలా స్టిచ్ వేసేయండి. ఎక్స్ట్రా పీస్ ఏదైనా ఉంటే కట్ చేసుకోండి. దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసి వెనక వైపుకి పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి. ఖర్చులు అనేవి మనకి రైట్ సైడ్ వైపు ఉండాలండి. అలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకొని దీన్ని లోపల వైపుకి ఇట్లా లోపల వైపుకి తిప్పుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడికి స్టిచ్ వేసేయండి. దీని మీద మీరు స్ట్రైట్గా అయినా 2-3 కుట్లు వేసుకోవచ్చు గట్టిగా ఉండటం కోసం, లేదంటే డిజైన్లా కూడా వేసుకోవచ్చు. ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్నాక ఇక్కడ డిజైన్ అనేది మార్క్ చేసుకొని ఇట్లా వేసుకోవచ్చండి. లేదంటే స్ట్రైట్గా కూడా 2-3 కుట్లు వేసుకుంటే ఆ పట్టీ అనేది స్టిఫ్గా నిలబడి ఉంటుంది అన్నమాట మన కాలు దగ్గర. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా డైమండ్ షేప్లో రౌండ్గా ఈ విధంగా కూడా స్టిచ్ వేసుకోవచ్చు. మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే అలాగే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మన ఛానల్లో టాజిల్స్ వీడియోస్, బ్లౌజ్ కటింగ్ వీడియోస్, బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఈ డిజైన్ అయితే ఇలా వస్తుందన్నమాట. అంచు వైపున కూడా ఒక స్టిచ్ వేసేయండి. ఇదే విధంగా రెండవ కాలు పట్టిని కూడా స్టిచ్ వేసుకుందాం. ఇది కూడా రెండో పట్టిని కూడా స్టిచ్ వేసుకొని రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము పై వైపున కిస్తా దగ్గర 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇది కూడా రైట్ సైడ్ క్లాత్ ఇలా పెట్టేసుకొని రెండింటిని ఇంకొక పీస్ కూడా దీనిపైన ఇలా వీడియోలో చూపిస్తున్నా రైట్ సైడ్ రెండిట్లా పెట్టుకొని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కిస్తా వరకు ఇట్లా స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. దీని మీద కూడా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఎక్కడైనా సరే డబల్ స్టిచ్ వేసుకోండి. ఇక్కడ కూడా సింగిల్ స్టిచ్ అనేది వేసి వదిలేయద్దండి. డబల్ స్టిచ్ ఖచ్చితంగా వేయాలి. మనకి ప్యాంట్కి లైనింగ్ ఉండదు కాబట్టి డబల్ స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా కిస్తా దగ్గర రౌండ్ తిరిగేటప్పుడు లైట్గా స్లోగా రౌండ్ తిప్పండి, కరెక్ట్ షేప్ వస్తుందన్నమాట. ఇదే విధంగా సెకండ్ వైపు ఇంకో సైడ్ కూడా అదే విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి వేయండి. మళ్ళీ డబల్ స్టిచ్ వేయండి. దీని మీద పైనుంచి కింది వరకు కరెక్ట్గా 1/2 ఇంచ్ లెంత్లో వేయండి, లేదంటే కిస్తా దగ్గర తేడా వస్తుంది. ఇప్పుడు ఈ బెల్ట్కు ఈ కింది పార్ట్కి బెల్ట్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. ఎలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఏంటనేది.
ఇక్కడ టక్స్ రెండు కలిసే విధంగా పెట్టుకోవాలి. అదేవిధంగా మనము స్టిచ్ వేసుకున్నాం కదా జాయింట్ చేసి, ఆ జాయింట్ స్టిచ్ కూడా రెండిటికి ఇట్లా మెయిన్ క్లాత్ ఇట్లా ఎదురెదురుగా పెట్టేసి రెండు జాయింట్స్ ఉంటాయి కదా, కిస్తా జాయింట్, బెల్ట్ జాయింట్, అవి రెండు కలిసే విధంగా ఇలా పట్టుకోండి. సారీ అండి, వాయిస్ జలుబు చేయటం వల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంది. 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఇట్లా బెల్ట్ని దీనికి జాయింట్ చేసుకుంటూ రండి. ఇలా మెల్లగా జాయింట్ చేసుకుంటూ మనం మిడిల్ టక్స్ ఇచ్చుకుంటాం కదా, ఆ టక్స్ రెండుని కూడా కలిసే విధంగా పెట్టుకోవాలండి. అక్కడికి వచ్చేటప్పటికి ఫ్రిల్స్ పెట్టాలన్నమాట. అవి ఫ్రిల్స్ పెట్టేటప్పుడు మనకి ఆపోజిట్ సైడ్ ఉన్న పెట్టుకోవచ్చు, ఒకటి వచ్చి మన సైడ్ పెట్టుకోవచ్చు, లేదంటే రెండు ఒక సైడ్గా కూడా పెట్టుకోవచ్చు. ఈ ఫ్రిల్స్ ఇలా మెల్లగా చిన్నగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి. ఇలా పెట్టుకుంటూ వచ్చేటప్పుడు మనకి టక్స్ ఉంటాయి కదా, అవి రెండు కలవాలన్నమాట, కలిసే విధంగా పెట్టుకోవాలి. అక్కడ నుంచి అటు సైడు హాఫ్, ఇటు సైడ్ హాఫ్ ఫ్రిల్స్ వస్తాయి అన్నమాట. ఆ మిడిల్లో మనము మిడిల్లో టక్స్ ఇచ్చుకున్నాం కదా, అది మధ్యలోకి వస్తుంది. అటు సైడ్ ఇటు సైడ్ ఫ్రిల్స్ రావాలన్నమాట మనం వేసుకున్నప్పుడు. ఈ ఫ్రిల్స్ అనేవి మనం ఫ్రంట్ అయినా పెట్టుకోవచ్చు, బ్యాక్ అయినా సైడ్స్ అయినా పెట్టుకోవచ్చు అనమాట, మన ఇష్టం అనమాట. నేనైతే సైడ్స్ పెడుతున్నానండి. సైడ్ ముందుకి వెనక్కి రెండు వైపులా వచ్చే విధంగా పెడుతున్నాను అనమాట ఫ్రిల్స్. ఇక్కడ పెట్టేటప్పుడు కూడా ఇక్కడ ఈ చివర రెండు జాయింట్స్ కలిసే విధంగా పట్టుకొని ఎన్ని ఫ్రిల్స్ అయితే వస్తాయో అన్ని ఫ్రిల్స్ అనేవి పెట్టుకొని కరెక్ట్గా మిడిల్లో ఆ జాయింట్ అనేది కలిసే విధంగా కుట్టుకోవాలి. ప్యాంట్ కుట్టడం చాలా ఈజీ అండి. ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా అలా చూసుకుంటూ ఆ టక్ దగ్గరికి సమానంగా పట్టుకుంటూ ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి. ఇక్కడ కనిపిస్తుంది కదండి టక్స్, దానికి కొద్దిగా ఒక 3-4 ఇంచెస్ గ్యాప్లో నుంచే స్టార్ట్ చేయండి ఫ్రిల్స్ అనేవి. రెండు టక్స్ కలిసే దగ్గర ఇట్లా ఆపి మళ్ళీ ఇటు సైడ్కి మనకు ఆపోజిట్ సైడ్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలాగైనా పెట్టుకోవచ్చు. ఒకటి అటు ఒకటి ఇటు పెట్టుకుంటే మనకి ఏంటంటే రెండు ఫ్రంట్ వైపుకి చూస్తున్నట్టుగా ఉంటాయి అన్నమాట ఫ్రిల్స్. ఇక్కడ ఇలాగే పెట్టేసేస్తే ఒకటి ఇటు సైడ్కి ఒకటి అటు సైడ్కి ఉన్నట్టుగా ఉంటుంది. అయినా బాగానే ఉంటుంది, కాకపోతే ఒకటి మనకి సైడ్ ఇంకోటి మనకి ఆపోజిట్ సైడ్ పెట్టుకుంటే లుక్ కూడా బాగుంటుంది అన్నమాట. నేను ఇక్కడ ఇలా పెట్టేశాను, మీరు ఆపోజిట్ సైడ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా రెండు కలిసే విధంగా పెట్టేసుకొని దీని మీద డబల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. రఫ్ తీసేయండి డబల్ స్టిచ్ వేసి. ఇప్పుడు మనము ఫినిషింగ్ అనేది ఇవ్వాలి. అదేంటంటే కాలు లూజు తీసుకొని కరెక్ట్గా సైడ్ జాయిన్ చేసేస్తే ప్యాంట్ అనేది స్టిచ్చింగ్ పూర్తవుతుంది. ఇక్కడ కాలు లూజ్ వచ్చి 6 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అక్కడ ఎలా అయితే ఖర్చు ఎంతైతే ఉందో అదే గ్యాప్ తోటి ఇట్లా లైట్గా క్రాస్ తీసుకుంటూ రండి. అదే లెంత్ తోటి పై వరకు ఇలా సరి చేసుకుంటూ సేమ్ అదే లెంత్ కొద్దిగా తగ్గుతూ రావాలి. కిస్తా దగ్గరికి వచ్చేటప్పటికి మనకి 3/4 ఇంచ్ అనేది రావాలి. ఇక్కడ మనం ఖర్చు వచ్చి 1.5 ఇంచ్ పెట్టానండి. ఇలా సరి చేసుకుంటూ కుట్టండి. హెచ్చు తగ్గులు అనేవి ఏమీ రాకుండా ఉంటాయి. ఎక్కడ కూడా సాగదీయకండి. ఈ రెండు ఖర్చులు అనేది పెడితే ఇటు సైడ్కి కానీ అటు సైడ్ ఒక సైడ్కి రెండు కలిపి ఒక సైడ్కి ఉండేలాగా పెట్టండి.
ఇక్కడ కిస్తా దగ్గర ఇలాగా స్ట్రైట్గా రావాలి స్టిచ్ అనేది. ఈ గ్యాప్తో సేమ్ అదే గ్యాప్తో మెయింటైన్ చేస్తూ కిందికి వచ్చేటప్పటికి మెల్లగా పెరుగుతూ రావాలన్నమాట. ఈ విధంగా కిందికి వచ్చేటప్పటికి కూడా సేమ్ అదే 6 ఇంచెస్ చూసారు. రెండింటిని కూడా సేమ్గా హెచ్చు తగ్గులు అనేవి రాకుండా ఇట్లా సేమ్గా వస్తాయి అన్నమాట. ఇలా స్టిచ్ మార్క్ చేసుకొని 2 సమానంగా పట్టుకొని స్టిచ్ వేసేసి రఫ్ తీసేయండి. చాలా ఈజీ అండి ప్యాంట్ స్టిచ్ చేయటం. దీని మీద డబల్ స్టిచ్ వేసుకుంటే ఫినిష్ అయిపోతుంది. మీరు ఈ డబల్ స్టిచ్ వేసేటప్పుడు ఎక్కడన్నా ఫస్ట్ స్టిచ్ వేసేటప్పుడు వంపులు కానీ అలాంటివి ఏమైనా వస్తే ఈ డబల్ స్టిచ్ వేసేటప్పుడు స్ట్రైట్గా కరెక్ట్ చేసుకుంటూ కుట్టు వేసుకోండి. దీని మీద కానీ ఇలాగా కిస్తా దగ్గర మాత్రం జాగ్రత్తగా కుట్టండి. స్టిచ్చెస్ అనేవి విడిపోకుండా ఉండేలాగా కుట్టండి. ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి. అంతేనండి, అయిపోయింది ప్యాంట్ స్టిచ్చింగ్. మనకి ఎలా వచ్చిందనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. దీనికి మనం నాడా ఎక్కించుకుంటే సరిపోతుంది. ఇట్లా మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా ఇలా అయితే వస్తుంది ప్యాంటు. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.